హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావైత్. అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే నేను రాగులు గడక పట్టిస్తాను. ఇంకా గోధుమ పిండి, మేము గోధుమలు తీసుకొచ్చి పిండి పట్టిస్తామండి. షాప్లో ప్యాకెట్లో తీసుకురాము. ఇవి చాలా హెల్తీగా ఉంటాయి. అవేమో కల్తీ పౌడర్స్ ఉంటాయి. అందుకనేసి మేము కిరాణా షాప్లో అయితే తీసుకురాము. ఇది వచ్చి జొన్నలు, 10 కిలోల జొన్నలు అండి. ఇవి 10 కిలోల జొన్నలు, 3 కిలోల రాగులు, 2 కిలోల గోధుమలు. ఈ జొన్నలు కూడా గడక పట్టిస్తాను. ఈ జొన్నలు మరియు రాగులు కలిపి మిక్స్ చేసి పట్టిస్తామండి. సపరేట్గా పట్టిస్తాము, కానీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత కలిపేస్తాను మొత్తం అన్నీ. తర్వాత గడక వండుకుంటే భలే ఉంటుంది. ఈ షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈరోజు పొద్దునే నేను ఎండ వెళ్ళిన తర్వాత మొత్తం అయితే నీట్గా కడిగేసి మొత్తం బండ కూడా కడిగాను. పొద్దున బండలు కడిగేసి మంచిగా ఊడ్చి ఆరిన తర్వాత నేను ఈ జొన్నలు కడిగి అయితే కింద ఎండ పోసాను. చూడండి, 10 కిలోల జొన్నలు. ఇంకా వెడల్పనాలి. ఇంకా ఇప్పుడే కడిగాను కదా, కింద వాటర్ ఉన్నాయి. కొంచెం ఆరిన తర్వాత కొంచెం వెడల్పుగా చేస్తాను. ఈ 2 కేజీల గోధుమలండి. కొందరేమో గోధుమల్లో బియ్యం కలిపి పట్టిస్తారు, కానీ నేను అలా పట్టియను. అలా పట్టిస్తే రొట్టెలు చేసేటప్పుడు గట్టిగా అవుతాయి. కాబట్టి గోధుమలో ఎప్పుడు కూడా బియ్యం కలపొద్దు. మూడు కేజీల రాగులు. సజ్జలు తీసుకొద్దామని అనుకున్నాం, కానీ సజ్జలు దొరకలేదంట షాప్లో. అందుకని రాగులు అయితే తీసుకొచ్చారు. 2 కేజీల రాగులు తీసుకొచ్చారు. 1 కేజీ ఇంట్లో ఉంది అంతకుముందు. అవి మొత్తం కలిపేశాను. కలిపి ఒకటేసారి పట్టించుకుంటే చాలా రోజులు వస్తుంది. ఒక డబ్బా మొత్తం నింపుకుంటాను గడక పట్టించి. కొందరు మిక్సీలో పట్టుకుంటారండి, కానీ మిక్సీలో పట్టుకుంటే నాకేమో నచ్చదు. ఆ పొట్టు గిట్ల అన్నీ అందులోనే ఉండిపోతాయి. ఈ గిర్నీలో పట్టిస్తే పొట్టు మొత్తం బయటకు వచ్చేస్తుంది. మనం ఇది జల్లెడ బట్టి పడితే పిండి వస్తుంది. తర్వాత దాన్ని చాట్లో వేసి చెరిగితే ఆ జొన్నలో వచ్చి పొట్టు మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలా గోధుమ రవ్వ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నీట్గా గోధుమ రవ్వలాగా కనబడుతుంది. మనం గడక వండుకునేటప్పుడు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది గడక. అందుకే నేను గిర్నీలో పట్టిస్తాను ఒకటేసారి. చాలామంది ఏమో మిక్సీలో పడుతుంటారు, అది అలా బాగుండదు. ఓకే అండి, ఇవన్నీ హెల్తీ ఫుడ్డేనండి. జొన్నలు, రాగులు, గోధుమలు ఆరోగ్యానికి చాలా మంచిది. మొన్న 50 కిలోల జొన్నలు తీసుకున్నామండి మా ఇంట్లో. అవి చాలా రోజులు అయిపోయాయి పిండి పట్టియడం. అయిపోయిన తర్వాత మొన్న ఒక 10 కేజీలు అయితే తీసుకున్నాము, సపరేట్గా గడక పట్టిద్దామని. ఓకే, జొన్నలు కడిగిన తర్వాత అయితే చాలా నీట్గా కనిపిస్తున్నాయి. గోధుమలు కూడా కడిగాను, రాగులు కూడా కడిగాను. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.